ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కాన్ఫరెన్స్ సభ జరుగుతున్నప్పుడు ఈయన్ని గాస్పల్ సువార్త మీకు చెప్పమని పిలిచారు. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారిని, అని చాలా సీనియర్. ఆయన పేరు రవి జకరయ్య. చదువుకున్న పిల్లలు తెలుస్తుంది, రీసెంట్గా చనిపోయారు 2-3 years బ్యాక్. చాలా డిఫెన్స్ ఇచ్చేవాడు ఇలాంటి ఏతువదులకు కానీ నాస్తికులకు కానీ, బైబిల్ని ఎద్దేవా చేసేవాడు. అమెరికా వైట్ హౌస్లోనే గొప్ప ప్రధానమంత్రి, క్షమించిన అమెరికా ప్రెసిడెంట్లుగా పిలువబడిన వారందరికీ, వాళ్ళందరికీ రిటైర్ అయిపోయిన ప్రజెంట్ ప్రెసిడెంట్ అందరికీ శుభార్త చెప్పుకున్న గొప్ప మేధావి రవి జకరయ్య. అయితే అలా పిలిచి అందరికీ వాక్యం చెప్తుంటే ఒక కుర్రోళ్ళు లేచి అన్నాడు, సార్ అంతా బాగా చెప్తారు సార్, మోరల్ చెప్తున్నారు, అంతా బాగుంటుంది, ఈ నీతి సూత్రాలు అన్నీ చెప్పా వెనకాల మమ్మల్ని పాపులు అంటారు చూసారా, అదే మాకు నచ్చలేదు సార్. అంటే మరి ఏమన్నారు బ్రదర్ అని అడిగారు. మేము ఎట్లా పాపులు అవుతుంది సార్, మేము ఎంప్లాయీస్, మేము ఎట్లా పాపులు అవుతామండి, మేము ఎవరింట్లోకి దొంగతనానికి వెళ్ళమండి, మేము చీమకు కూడా ఆని చేయమండి, దోమకు కూడా ఆని చేయమండి, మేము ఎట్లా పాపులు అవుతాం, ఆ నల్ల పుస్తకంలో మాటలు మా నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు. అమెరికాలో జరిగింది గొడవ, ఎందుకు మా నెత్తి మీద రుద్దుతున్నారు, అసలు ఎందుకు మమ్మల్ని పాపులు అంటున్నారు, సొసైటీ మంచిది సార్, మిమ్మల్ని అనుకోండి పాపులు అని, సమాజం అందరినీ పాపులు అని అనకండి, ఆ బైబిల్లో మాటలు తెచ్చాను. అప్పుడు పెద్ద ఆయన కనుక ఆవేశపడకుండా ఆయన వయసుని బట్టి అనుభవంతో నిలబడి ఆ కోటిలో చదువుకుని, మడియరుస్తాను, నా కొడుకు వయసు ఉంటుంది, నేను క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పాను. ఏంటి సార్ అని అడిగాను. మీరు ఈ కాన్ఫిడెన్స్ సభకు వచ్చేటప్పుడు మీ ఇంటికి డోర్కి లాకేసి వచ్చావా అని అడిగాను. అక్కడ తెలివైన వాళ్ళు కూర్చున్నారు కనుక పగపక నవ్వారు. నాకు ఏం అర్థం అవ్వక ఏం చేయాలి తెలియక నాకు అర్థమవుతున్నాను. మళ్ళీ చెప్తాను. ఆ క్వశ్చన్ అడిగాడు. ఏమని క్వశ్చన్ అడిగాడు? సొసైటీని వెనక్కి వేసుకొచ్చి క్వశ్చన్ అడిగాడు. ఏమని? సొసైటీ మంచిది సార్, చెడ్డోళ్ళని అనకండి అన్నాడు. అప్పుడు ఈ సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, నీ డోర్కి లాక్ వేసి వచ్చావా అని అడిగాడు. దాని అర్థం ఏంటి చెప్పనా? సొసైటీ మంచిదైతే నీ ఇంటికి లాక్ ఎందుకు వేసావు చెప్పు. సొసైటీ మంచిదైతే నీ ఇంటికి డోర్కి లాక్ ఎందుకు వేసావు? మంచోలేగా వదిలేచ్చుగా, మంచాలు కూడా పట్టిపోతారు, మంచోలేగా వదిలేచ్చుగా, చెప్పులు అట్టిపోతారు. భక్తులు ఎలాంటి చెప్పినా దేవాలయానికి వచ్చి కూడా చెప్పులు అట్టిపోతారు. అది కొత్త చెప్పు. అలా ఉంటారు భక్తులు. మరి ఇలాంటి సొసైటీని వెనకేసుకొస్తున్నాగా, మరి ఎందుకు లాక్ చేస్తున్నావు, ఎందుకు తాళాలు వేస్తున్నావు? సిగ్గుపడిపోయి కూర్చున్నాడు. సొసైటీకి మోరల్ లేదు కనుక, సొసైటీకి పక్కోడు వస్తువు తీయకూడదని ఇంకిత జ్ఞానం లేదు కనుక, ఆ బుద్ధినే బైబిల్ అంది పాపం. ఆ నేచర్నే బైబిల్ డిక్లేర్ చేసింది. ఇది పాప స్వభావం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏం పాపం చేశారు? మనకి తెలుగులో అందరూ పాపం చేస్తారు అన్న దగ్గర తెలుగులో పాపం ఉంది, కానీ మూలము గ్రీకులో ఏముంటుంది తెలుసా? మీరు చదవద్దు, నేను చెప్తాను చూడండి. గ్రీకులో ఏముంటుందంటే మిస్సింగ్ ద మార్క్ అని అర్థం వచ్చి ఒక పదం ఉంది అక్కడ. దాన్ని అమర్త్య అంటారు గ్రీకులో. అమర్త్య అంటే మిస్సింగ్ ద మార్క్, ఏదో మిస్ అయిపోయామంట. మార్క్ ఏం మిస్ అయిపోయాం? ఏదో ఉండాల్సిన మనలో స్వభావం మనం గుర్తింపు కోల్పోయాం. అదే పాపం అంట. అంటే మనలో మనం కోల్పోయినది ఏముందంటే ఏదో గుర్తింపు కోల్పోయాం. ఏం గుర్తింపు కోల్పోయాం? ఏం కోల్పోయామో బైబిల్లో చెప్పి చూడండి ఒకసారి. ఆది కాండం తీయండి ఒకసారి. ఆది కాండము జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ ఎందుకు చేయాలో మనకు అర్థమవుతుంది. ఆది కాండము 1వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. ఆది కాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అడుగుతున్నాను. చెప్పండి, దేవుడట ఎలా చేశాడంట మనుషుల్ని? చెప్పాలి. తన స్వరూపం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. తన స్వరూపం అందంటే స్వరూపం అంటే ఏంటి? చిన్నప్పుడు సైన్స్ శ్వాస బుక్ కలిపి ఉండేది మనకి.
మనుషుని గురించి వర్ణించమనగానే తల, మొండెము, కాళ్ళు, చేతులు అనేవాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్వరూపం అంటే మిమ్మల్ని అడిగి తెలుగులోనే 1000 రూపాయల ప్రశ్న చెప్పండి. మీలో ఎవరు అంటారుగా, మన వాళ్ళు ఈ మధ్య బయట వాతలు వేసుకుంటున్నారుగా, మీలో ఎవరు కోటీశ్వర్లు అంటే సి అంటారని, మీలో ఎవరు బైబిల్ ఇస్తున్నాను 1000 రూపాయల ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. స్వరూపం అంటే ఏంటి? బైబిల్లో రాయబడిన ఆయన స్వరూపం అని మనం చేసేటట్టు. స్వరూపం అంటే ఈ కనబడుతుంది చూసారా, ఇది కాదు. ఒకవేళ దేవుని స్వరూపం ఇదే అయితే మనం అందరం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. ఇందులో నల్లగా ఉన్నోళ్ళు ఉన్నారు, తెల్లగా ఉన్నోళ్ళు ఉన్నారు, చామంచాయి ఉన్నారు, పొట్టోళ్ళు ఉన్నారు, పొడుగోళ్ళు ఉన్నారు, తలలు పోయిన వాళ్ళు ఉన్నారు, తల ఉన్నోళ్ళు ఉన్నారు, పొల్లు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు, పొల్లు లేని వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నాను. ఇన్ని రకాలు ఉన్నాగా, మరి ఇందులో ఎలా ఉంటాడు? ఏ స్వరూపం ఉంటాడు చెప్పండి. ఈ స్వరూపం అనుకుంటాం. ఇప్పుడు ఆయన స్వరూపం అందు మనం చేసేటట్టున్నాడు. ఇన్ని రకాలు ఉన్న అందరూ ఒకలా లేవు, మన ఫింగర్ ప్రింట్ కూడా అందరూ ఒకలా ఉండదు. మరి ఇలా ఉన్న మనల్ని, ఇది దేవుని స్వరూపం అయితే ఇందులో ఎలా ఉంటాడు? అక్కడే అర్థమైపోతుంది. దేవుడు శరీరంగా లేడట. ఎలా ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపం కనుక ఆయన స్వరూపం అందు చేసేటంటే ఈ కనబడుతున్న ఆకారం కాదు చెప్పండి, ఆయన ఆత్మస్వరూపమైన క్యారెక్టర్లో మనం చేస్తాం. దాన్ని స్వరూపం అంటే గుణగణాలు అంటారు. ఏంటట? గుణం అంటే ఆయన గుణగణాలతో మనం చేస్తాడు. ఇప్పుడు బాగా వినండి, రోమా పత్రికలో అమర్త్య లేదా మిస్ అయిపోయామంటున్నాడుగా. ఏం మిస్ అయిపోయామంట చెప్పండి? ఆయన గుణగణాలు కోల్పోయామంట. అంటే ఆయనలా ఉండాలని గుణగణాలతో మనం చేస్తే ఇప్పుడు ఆ గుణగణాలు లేవు మనలో. ఆయనలో లేని గుణగణాలన్నీ మనలోకి వచ్చాయి. ఒక ఉదాహరణ చెప్పనా? దొంగతనం చేయడం పాపం, అబద్ధం ఆడడం పాపం, అవునా? నేను అడుగుతున్నాను, దొంగతనం పాపం అని ఎలా చెప్పగలమండి? అలా చెప్పగలం అనకూడదు. మనం ఒడి చెప్తాం. మళ్ళాటాడు అన్నాడట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ గారు అడిగారు, ఏం బాబు ఏంటంటే కొంచెం ఆందోళన కొట్టుకుంటే, గుండె వ్యాధి కొట్టుకుంటుంది సార్ అంటే, పైన చూసి అంతా బాగున్నావు కానీ కొంచెం లోవ్ అయిపోయి తగ్గించి అన్నారు. తగ్గించాలంటే ఏం చేశారంటే, రాత్రులు రైస్ తగ్గించి చపాతీ తిను అన్నాడు. అప్పుడు ఈడన్నాడట, భోజనానికి ముందా భోజనం తర్వాత సార్ అన్నాడు. మీరు చాలా గొప్ప పేషెంట్ అన్నమాట. అర్థమైంది. కింద కామెంట్ పెట్టారు, ఫేస్బుక్ లెటర్ జోకు, బావైపోయి తగ్గించి ఆరోగ్యానికి మంచిది కాదు, రాత్రులు చపాతీ తిన్నంటే భోజనానికి ముందా భోజనానికి తర్వాత అంటే కింద కామెంట్ పెట్టారు, భోజనానికి ముందు 2 తర్వాత 2 తినరా అని పెట్టారు. కనీసం డాక్టర్ గారు ఏం చెప్తున్నారు కూడా అర్థం అవ్వకపోతే వీడి ఆరోగ్యం వీడి చేతుల్లో ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, కాస్త మనం చదువుతున్న వాక్యాలు ఏంటో మనం తెలియకపోతే ఈ పేషెంట్లా ఉంటుంది మన వ్యవహారం. నేను అడుగుతున్నది ఏంటో మీకు అర్థం కాకపోతే ఇలా ఉంటుంది. అదే అడుగుతున్నాను. నేను ఇందాక అడుగుతున్నాను, మీ పేషెంట్ కూడా మర్చిపోయి ఏం అడుగుతున్నాను? ఇది తప్పు అని దాన్ని ఎలా కొలవగలం? ఇది తప్పు అనాలంటే ఇది రైట్ అనేది చూపించాలి కదండి. ఇంకా మీకు బాగా అర్థమాలంటే, ఈ గీత వంకరగా ఉంది అని, ఇది వంకరగా ఉంది అని చెప్పాలంటే ఒక నిలువు గీత చూపించాలిగా. అంటే ఈ నిలువు గీత దీనికి కొలత అన్నమాట. అంటే ఇది స్కేల్. అంటే దీన్ని బట్టి ఇది దీనిలా లేదు కనుక ఇది వంకరగా ఉందని చెప్తాం. దాని పక్కన ఏది కొలిచేది లేదు అనుకోండి, అదే సరైన గీత. ఇప్పుడు ఆ గీత వంకరగా ఉందని చెప్పాలంటే ఒక నిలువు గీత ఉందా? ఇది తప్పు అని చెప్పాలంటే ఒప్పేదో ఉండాలిగా. దొంగతనం తప్పు అని చెప్పాలంటే ఒప్పు ఉండాలి. వ్యభిచారం తప్పు అని చెప్పాలంటే ఒప్పేదో ఉండాలి. అబద్ధం తప్పు అని చెప్పాలంటే ఏదో ఉండాలంటే ఏముంది ఇది తప్పు అని చెప్పడానికి? బైబిల్లో ఏముందో చెప్పనా? మనం ఎవరి స్వరూపం అని చేయబడ్డామంట? దేవుని స్వరూపం అంటే గుణము. ఇప్పుడు ఆయన గుణగణాల్లో మనం చేయబడ్డాం కనుక ఒక మనిషి దొంగతనం చేస్తే ఎందుకు తప్పు అంటే, ఆయన గుణగణాలతో చేయబడిన మనిషి
ఆయనలా లేకుండా ఆయనలో లేని దొంగ బుద్ధి వీళ్ళలోకి వచ్చింది కనుక ఇది పాపం. అర్థమైందా? మీకు అర్థమైందా? అంటే ఇది పాపం అని ఎలా చెప్పగలను? దేవుళ్ళో లేనివన్నీ మళ్ళా కనపడుతున్నాయి. ఆయనలో వ్యభిచార బుద్ధి ఉండదు, మానవులైన మనలో వ్యభిచార బుద్ధి కనపడుతుంది. ఆయనలో అబద్ధాలాడే బుద్ధి లేదు, కానీ ఆయన గుణగణాలతో చేయబడిన మనలోనికి ఆ అబద్ధాలాడే గుణగణాలు వచ్చాయి. అంటే వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం కోల్పోయింది ఏం కోల్పోయాం ప్రభువా అంటే, ఆయన గుణగణాలు కోల్పోయి ఆయనలా ఉండాల్సిన మనం పతనమైపోయిన ఆది దంపతుల యొక్క స్వభావాన్ని తెచ్చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? పతనమైపోయిన ఆది దంపతుల స్వభావం అదేంటి? వాళ్ళ స్వభావం ఇంకా ఉందంటే వాళ్ళు మిస్ అయిపోయిన గుణగణాలు మనలో ఉన్నాయి. అలా వస్తాయి ఏంటంటే వస్తాయి. ఎలా వస్తాయి చెప్పిన? మీ తాతకు షుగర్ ఉంటే నీకు రావట్లా, వద్దాదు. మీ తాతకు బీపీ ఉంటే నీకు రావట్లా, మీ తాతకు పట్టణం ఉంటే నీకు రావట్లేదు. అంటే మన మూలాల్లో ఉన్నాయి, మనకు వస్తాయి అంటే వస్తాయి. పెళ్లి చేసినప్పుడు అటు 7 తరాలు, ఇటేపు 7 తరాలు ఎందుకు వస్తారు? 7 కలిపి 7 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు చెప్తారు 7 తరాలు? ఎందుకంటే ఈ 7 తరాల్లో ఎవరైనా వంకరు